జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. నిర్వికల్ప సమాధి. దివ్యాత్మ స్వరూపులారా, వికల్పము లేని స్థితిని నిర్వికల్ప సమాధి అంటారు. మానవ జీవితంలో మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అది ద్వంద్వాలను సృష్టిస్తుంది, ద్వంద్వాలతో కొనసాగుతుంది. ఆ ద్వంద్వాలనే సంకల్ప వికల్పాలు అంటారు. సంకల్పం అంటే పాజిటివ్, వికల్పం అంటే నెగిటివ్. మరి నిర్వికల్పం అంటే అసలు వికల్పం అనేది లేని స్థితి. అక్కడ కేవలం సంకల్పం మాత్రమే ఉంటుంది. వాస్తవానికి మనిషి నిరంతరం పాజిటివ్నే కోరుకుంటాడు, నెగటివ్ను భరించలేడు, స్వీకరించలేడు, తప్పక వ్యతిరేకిస్తాడు. ఒక దానిని వ్యతిరేకిస్తున్నామంటే మరొక దానిని ఆశిస్తున్నట్లే కదా. ఆశించింది లభించినప్పుడు తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది, లభించకపోతే తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. ఆ విధంగా తృప్తి అసంతృప్తుల మధ్య జీవితం కొనసాగుతుంది. ద్వంద్వాలు అనేవి ఉన్నాయంటే అక్కడ మనసు పనిచేస్తున్నట్లే కదా. మనం వికల్పాన్ని తొలగించగలిగితే అక్కడ ఉండేదంతా సంకల్పమే కదా. వాస్తవానికి వికల్పం అనేది ఎక్కడా లేదు. అది మనసు కల్పనే, మాయకు ప్రతిరూపమే, వాస్తవం కాదు. ముందు మనసు కల్పనలైన సంకల్ప వికల్పాలను రెండింటినీ కరిగించినట్లయితే ఇక అక్కడ ఒకటి మాత్రమే ఉంటుంది. అదే శూన్య స్థితి. దానిని అనుభవంలోనికి పొందడమే ముక్తి లేక మోక్షం అవుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. స్థిత ప్రజ్ఞత. దివ్యాత్మ స్వరూపులారా, ప్రజ్ఞ అంటే మానసిక పరిధి లేక చేతనత్వం. అటువంటి ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసి దానిని స్థిరీకరించడమే స్థిత ప్రజ్ఞత అవుతుంది. సాధారణంగా ఎక్కువ మంది చుట్టూ ఉన్న పరిసరాలతో, వ్యక్తులతో నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటారు. ప్రపంచాన్ని, అందరి వ్యక్తులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది సహజమే. అందుకోసం తమ శక్తిని అంతటిని వెచ్చిస్తుంటారు. అయితే అది సాధ్యమవుతుందా? కానే కాదు. ప్రపంచాన్ని, అందరి వ్యక్తులను సమూలంగా మార్చుకోవటం అనేది బహు కష్టతరం. ఎందువలన? మనం వారిని మనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో వారు మనకు తప్పక వ్యతిరేకమవుతారు. బాహ్యంగా మాత్రం అనుకూలంగా ఉన్నట్లు నటిస్తారు. లోపల వ్యతిరేకత అలాగే ఉంటుంది. అందువలన కొంతకాలానికి తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఎవరైతే ద్వంద్వాలను సమూలంగా కరిగించుకొని ఆత్మస్థితికి చేరి ఆ స్థితిలో ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసుకుంటారో వారికి బయట చర్య జరుగుతున్నప్పటికీ లోపల ప్రతిచర్య మాత్రం ఉండదు. వారు ఆ స్థితి నుండి తమ దైనందిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. నిరంతరం స్థిత ప్రజ్ఞతలో జీవిస్తారు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. నైష్కర్మ్య స్థితి. అనంత ప్రేమ స్వరూపులారా,
ఆధ్యాత్మిక మార్గం అనేది మహోన్నత కళాత్మక జీవన విధానం. ఆ మార్గంలో పరాకాష్ఠ స్థితి ఏమీ చేయకుండా ఉండటం అనే శూన్య స్థితి. ఎవరైతే ప్రపంచమనే మత్తు నుండి సమూలంగా విడుదలై అంతరంగాన్ని పూర్తిగా శుద్ధిగా ఉంచుకుంటారో వారు ఆ మార్గంలో పరిణతి చెంది నేను ఏమీ చేయవలసిన అవసరం లేదు అనే అంశాన్ని అనుభవంలోనికి పొందుతారు. దానిని నైష్కర్మ్య స్థితి అంటారు. అది ఒక రకంగా అకర్మపు స్థితి, కర్మరహిత స్థితి. వీరు ఆత్మస్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతారు. అయితే ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనవచ్చు. ఎందుకంటే ఎవరైనా జీవితాంతం శూన్య స్థితిని అనుభవించలేరు కదా. అందువలన శూన్య స్థితి నుండి దైనందిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనగలిగితే నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. అహంకారం సమూలంగా కరిగిపోతుంది. అట్టి స్థితిలో కర్మఫలానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే కర్తలేని కర్మ జరుగుతుంది. ఆ విధంగా జీవితం అన్ని విధాలా పరిపూర్ణమవుతుంది. జీవిత పరమార్థం నెరవేరుతుంది. నైష్కర్మ్య స్థితి నుండి ఎటువంటి సంకల్పాలను ఏర్పరచుకున్నా అవి తప్పక నెరవేరుతాయి. జీవిత పరమార్థం నెరవేరుతుంది. జీవితం ఆనందమయమవుతుంది.